కుట్టు యంత్రపు సూది యొక్క చలనం. ద మోషన్ ఆఫ్ ఏ నీడిల్ ఇన్ ఏ స్వింగ్ మిషన్ ఈజ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ఆవర్తన చలనం మాత్రమే. ఆవర్తన చలనం అంటే ఏమిటంటే పక్కన వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో చూడండి. ఆ వీడియోలో సూది ఎలా కిందికి మీదకి తిరుగుతుందో దాన్ని మనం ఆవర్తన చలనం అంటారు. దానితో పాటుగా ఒక వస్తువు యొక్క చలనం కిందికి మీదకి ముందుకి వెనకకి జరుగుతున్నట్లయితే అటువంటి చలనాన్నే మనం ఆవర్తన చలనం అని అంటాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, రేఖీయ చలనం. రేఖీయ చలనం అంటే ఏమిటంటే ఒక వస్తువు యొక్క చలనం స్ట్రైట్ పాత్ అంటే సరళరేఖ మార్గంలో ఉంటే దానినే మనం రేఖీయ చలనం అంటాం. ఉదాహరణకి చెట్టు మీద నుంచి కిందకి పడుతున్న పండు యొక్క చలనం రేఖీయ చలనం. గమ్యం దిశగా దూసుకుపోతున్న బాణం యొక్క చలనం రేఖీయ చలనం. దాని తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి, భ్రమణ చలనం. భ్రమణ చలనం అంటే ఒక స్థిర బిందువు నుండి దాని చుట్టూ తిరిగే చలనాన్నే భ్రమణ చలనం అని అంటాం. ఉదాహరణకి జెయింట్ వీల్. జెయింట్ వీల్ యొక్క చలనం అనేది భ్రమణ చలనానికి ఉదాహరణ. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహాలు అని పిలుస్తారు. ఇన్ సైంటిఫిక్ టెర్మినాలజీ దీస్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్స్. దీనికి సరైన సమాధానం ప్రవాహాలంటే ఏమిటి? అర్థం చాలా ఈజీనే. ప్రవాహాలంటే టెక్స్ట్ బుక్లో ఏముంటుందంటే ప్రవహించే వాటినే ప్రవాహాలు అంటారు. మనకి ఉన్నయే 3 పదార్థాల స్థితులు కదా, అవే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. వీటిలో మనకి ప్రవహించేవి ఏంటి అండి? ద్రవ పదార్థాలు ప్రవహిస్తాయి, వాయు పదార్థాలు ప్రవహిస్తాయి. కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మంటని ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ద నాన్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫైర్ ఈజ్. అంటే ఒక మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం కాని కారకం. మొట్టమొదటి ఆప్షన్ చూడండి, ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మంటను ఉత్పత్తి చేయడానికి అవసరమవుతుంది. రెండవది ఇంధనం. ఇంధనం కూడా మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం. 4వ ఆప్షన్ ఉష్ణోగ్రత చూడండి. ఉష్ణోగ్రత కూడా మంటను ఉత్పత్తి చేయడానికి కావాల్సింది. ఆ ఉష్ణోగ్రతను ఏమంటాం మనం? జ్వలన ఉష్ణోగ్రత అంటాం. జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమిటి? ఒక వస్తువు మండడానికి కావలసిన ఉష్ణోగ్రతనే జ్వలన ఉష్ణోగ్రత అంటాం. ఎప్పుడైతే ఉష్ణోగ్రత ఒక పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుందో అప్పుడే పదార్థం అనేది మండడం ప్రారంభమవుతుంది. అంటే జ్వలన ఉష్ణోగ్రత మనం ఏమంటాం? ఒక పదార్థం మండడానికి కావలసిన కనిష్ట ఉష్ణోగ్రత అని చెప్పవచ్చు. ఆప్షన్ 3 చూడండి, నైట్రోజన్. నైట్రోజన్ అనేది మనకి మండడానికి సహాయం పడదు. కాబట్టి మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం ఏమిటంటే అది ఆప్షన్ 3 నైట్రోజన్ అనేది సరైన సమాధానం అవుతుంది. సెట్ ఏలోని దారాలను సెట్ బిలోని వాటి ఉపయోగంతో జతపరచండి. దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పిఈటి అనేది మనకి వాటర్ బాటిల్స్, సీసాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. దాని తర్వాత నైలాన్ అనేది మనకి పారాషూట్ తయారీలో ఉపయోగిస్తారు. దాని తర్వాత రేయాన్ అనేది మనకి కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. దాని తర్వాత పాలిస్టర్ అనేది మనకి దుస్తులు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. క్రింది వాటిలో హరితగృహ వాయువు కాదు. ఇది హరితగృహ వాయువు కాదు. దిస్ ఈజ్ నాట్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. చాలాసార్లు పరీక్షల్లో వచ్చింది. ఈ ప్రశ్న మనకి 8th క్లాస్ బయాలజీ చివరి పాఠ్యాంశంలో ఉంటుంది. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ పాఠ్యాంశం అవగానే వెనకమాలే ఉంటుంది క్వశ్చన్. సో కింద ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. అందరూ మ్యాక్సిమం దీనికి నీటి ఆవిరి అని పెట్టేస్తారు. నీటి ఆవిరి అనేది హరితగృహ వాయువు అనండి. ఇది కరెక్టే. కార్బన్ డైఆక్సైడ్ కరెక్టే. మీథేన్ కూడా కరెక్టే. సో థర్డ్ ఆప్షన్ నైట్రోజన్ అనేది హరితగృహ వాయువు కాదు. గమనించుకోండి, నీటి ఆవిరి అనేది కూడా హరితగృహ వాయువు అని బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది నీటి ఆవిరికి గ్రీన్ హౌస్కి సంబంధం ఉండదు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నీటి ఆవిరి అనేది కూడా హరితగృహ వాయువే. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు. దీనికి సరైన సమాధానాలు వచ్చి ఆప్షన్ 2 మరియు ఆప్షన్ 4 రెండూ సరైన సమాధానాలే. జీబ్రా, కుక్క, గుర్రం అనేవి
పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమనే దంతాలు గల జంతువులు. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించడానికి ఉపయోగించే నీటిపారుదల విధానం. ఇది కూడా మనకి 8th క్లాస్ బయాలజీలో వ్యవసాయం అనే పాఠ్యాంశంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 తుంపర పద్ధతి. స్ప్రింక్లర్ మెథడ్ అనేది ఇటువంటి పంటలు పండించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, పుప్పుస సిరకు సంబంధించి సరి అయిన వాక్యం. పుప్పుస అనగానే మనకి గుర్తు రావాల్సిన మానవ శరీర అవయవం ఏమిటంటే ఊపిరితిత్తులు. పుప్పుస అంటే మనకు గుర్తు రావాల్సింది ఊపిరితిత్తులు. అలాగే మనం తరచుగా వినే రక్తనాళాలు ఏంటండి? సిరలు, ధమనులు. ధమనులు ఏం చేస్తాయి? రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకి తీసుకువెళతాయి. అవే సిరలైతే శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకి చేరుస్తాయి. ధమనుల్లో దాదాపుగా మంచి రక్తమే ప్రవహిస్తుంది, అంటే ఆమ్లజని సహిత రక్తమే. సిరల్లో దాదాపుగా చెడు రక్తమే ప్రవహిస్తుంది, అంటే ఆమ్లజని రహిత రక్తం. కానీ పుప్పుస సిర అనేది కొంచెం క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. పుప్పుస సిర, పుప్పుస ధమని అనేవి రెండు ఉంటాయి. పుప్పుస సిర ఏమి చేస్తుందంటే ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చుతుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్ అనేది పుప్పుస సిరకు సంబంధించి సరైన సమాధానం. అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చే రక్తనాళం ఏంటి? పుప్పుస సిర. పుప్పుస ధమని ఏం చేస్తుంది? ఆమ్లజని రహిత రక్తాన్ని గుండె నుండి ఊపిరితిత్తులకు తీసుకువెళితే ఊపిరితిత్తులు ఆ రక్తాన్ని మంచి రక్తంగా మార్చిన తరువాత పుప్పుస సిర ఏం చేస్తుంది? ఆ రక్తాన్ని గుండెకి చేర్చుతుంది. స్టోలిన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుకునే మొక్క. స్టోలిన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుకునే మొక్క. దీనికి సరైన సమాధానం స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ అనేది స్టోలిన్ ద్వారా శాఖీయ వ్యాప్తి జరిపితే, అల్లం అనేది మనకి కొమ్ముల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుతుంది. దాని తర్వాత బంగాళదుంప, కంద అనేవి దుంప ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుతాయి. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. జీవావరణ పిరమిడ్లకు సంబంధించి సరి అయిన వాక్యం. దీనికి సంబంధించి సరైన ఆప్షన్ ఏమిటంటే పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు అనేది సరి అయిన వాక్యం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మాంసాహారులు పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి అని ఉంది. కానీ పిరమిడ్ పీఠ భాగంలో ఎప్పుడూ ఏముంటాయి అంటే ఉత్పత్తిదారులు మాత్రమే ఉంటాయి. పిరమిడ్ పీఠ భాగంలో ఎప్పుడూ కూడా మాంసాహారులు అనేవి ఉండవు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైన వాక్యం కాదు. రెండో ఆప్షన్ చూడండి, పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహించబడుతుంది అని ఉంది. కానీ పిరమిడ్ యొక్క కింద భాగం నుండి పై భాగానికి వెళ్ళే కొద్దీ, అనగా పీఠ భాగం నుండి శిఖర భాగానికి వెళ్ళే కొద్దీ గ్రహించే శక్తి అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి రెండో ఆప్షన్ కూడా సరైన సమాధానం కాదు. నాలుగో ఆప్షన్ చూడండి, మాంసాహారులు పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేస్తాయి అని ఉంది. కానీ పిరమిడ్లో శక్తిని ఉత్పత్తి చేసేవి ఉత్పత్తిదారులు మాత్రమే. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్ల యొక్క సరైన సమూహాన్ని గుర్తించండి. వ్యక్తులు మరియు వారు ఉపయోగించే పనిముట్లకు సంబంధించి సరైన సమూహాలు. దీనికి సంబంధించిన సరైన ఆన్సర్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. రైతు పిక్ ఆక్స్ ఉపయోగిస్తాడు. కర్షకుడు బ్రష్ను ఉపయోగిస్తాడు. దర్జీ బాబిన్స్ను ఉపయోగిస్తాడు.